వెల్కమ్ టు మన టీవీ. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్, భద్రతా అంశాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, టీఆర్ఓ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. బట్ కొన్ని కారణాల వల్ల డీజీపీ గారు ఆన్ షార్ట్ నోటీస్ వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు అందరు ఎస్పీకి. సో యూ కుడ్ నాట్ జాయిన్. కొన్ని ఎస్పీకి సంబంధించిన పాయింట్స్ కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ పోలింగ్ మళ్ళీ ఇంకొక జాయింట్ ప్రెస్ మీట్ పెడతాం. మేబీ ఆన్ సెకండ్ ఆర్ థర్డ్ మళ్ళీ ఒకటి పెట్టడం జరుగుతుంది. సో జస్ట్ ముందు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, తర్వాత నేను టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, నౌ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ దట్ మన కౌంటింగ్ హాల్స్ అన్ని కూడా రాయలసీమ యూనివర్సిటీలో 3 బ్లాక్స్లో ఉంటాయండి. ఇంతకుముందు కూడా చెప్పాను, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రీటరేషన్ చెప్తున్నాను. 4 కాన్స్టిట్యుయెన్సీస్ నా జిల్లాలో ఉండే కాన్స్టిట్యుయెన్సీస్ 8 అయితే అందులో 4 కాన్స్టిట్యుయెన్సీస్ పాణ్యము, ఆలూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు ఇంజనీరింగ్ బ్లాక్లో ఉంటాయి. కర్నూలు, ఆదోని లైఫ్ సైన్సెస్ బ్లాక్లో కౌంటింగ్ జరుగుతుంది. మంత్రాలయము, పత్తికొండ లైబ్రరీ హాల్లో కౌంటింగ్ జరుగుతుందండి. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక పూర్తి ఫ్లోర్ కేటాయించడం జరిగింది. అదే ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్లు, దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాల్ కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్లో జరుగుతుంది. అది లైఫ్ సైన్సెస్లో 2nd ఫ్లోర్లో జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ని దృష్టిలో పెట్టుకొని పాణ్యము అండ్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి కూడా పాణ్యం 6,000 సుమారుగా అండ్ కర్నూలు సుమారుగా 8,500 పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి కాబట్టి అవి సపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి సపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి ఆ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో కర్నూలు అసెంబ్లీ, పాణ్యం అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్లు కూడా వేరే రూమ్లో కౌంటింగ్ చేస్తాము. దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి కర్నూలు పార్లమెంట్కి సంబంధించి 14 ఈవీఎం కౌంటింగ్ హాల్స్, కర్నూలు అసెంబ్లీకి ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, కర్నూలు పార్లమెంట్కి ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, 16 కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఉంటాయండి. పాణ్యంవి 2 కౌంటింగ్ హాల్స్, అసెంబ్లీది ఒకటి, పార్లమెంట్ ఒకటి, ఈవీఎం కౌంటింగ్ హాల్, ఒకటి పోస్టల్ బ్యాలెట్, 3 పాణ్యంకి సంబంధించి ఉంటాయి. సో 19 హాల్స్లో మా జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ 3 బ్లాక్స్లోనే ప్రతి ఫ్లోర్లో జరుగుతుంది. సో అవి డీటెయిల్స్ అండి. దానికి సంబంధించిన పర్మిషన్స్, ఎక్స్ట్రా టేబుల్స్ కావచ్చు, ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓస్కి కావచ్చు, పర్మిషన్స్ అన్ని పోయిన వారమే ఎలక్షన్ కమిషన్ నుంచి మేము అనుకోవడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ప్రతి ఒక్క టేబుల్కి ఏఆర్ఓ ఉండాలండి. అంటే మా 14 ఫర్ ఎగ్జాంపుల్ టీసీలో 14 టేబుల్స్ ఉంటే 14 అడిషనల్ ఆర్ఓ ఉండాలి. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఎన్ని టేబుల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగితే అన్ని టేబుల్స్లోనూ అడిషనల్ ఆర్ఓస్ ఉండాలి. సో ఆ విధంగా నా జిల్లాలో 35 టేబుల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంటే 35కి కూడా మాకు అడిషనల్ ఏఆర్ఓస్ ఇన్ఫర్మేషన్, పర్మిషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పేర్లతో సహా మీకు ఇచ్చిన నోట్లో ఉంటాయండి. తర్వాత రౌండ్ల విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటులో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లు కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కావచ్చు, 17 రౌండ్ల నుంచి 21 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందండి. అన్నిటికంటే తక్కువ మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో 17 రౌండ్లు 17 రౌండ్స్లో కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. పార్లమెంట్లో, కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా ఆలూరు కాన్స్టిట్యున్సీలో 21 రౌండ్లు జరుగుతాయండి. నా జిల్లాలోనే జరుగుతున్న పాణ్యం కౌంటింగ్ 26 రౌండ్లు జరుగుతుంది. ఒక్కొక్క రౌండ్కి సుమారుగా మనము అరగంట టైం తీసుకోవచ్చు. మొదట్లో అరగంట పడుతుంది, 2-3 రౌండ్లు. తర్వాత అలవాటు అయ్యే కొద్దీ 20 మినిట్స్లోనే అయిపోతుంది. సో బట్ ఎనీవే 20 to 30 మినిట్స్ పర్ రౌండ్ మనము సుమారుగా అంచనా వేసుకుంటే మధ్యాహ్నము 3-3:30 ప్రాంతానికి కర్నూలు పార్లమెంట్లో ఉండే ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ చేయవచ్చు అని మేము అనుకుంటున్నాము. పాణ్యం ఒకటే 26 రౌండ్లు కాబట్టి 5:30-6 అవ్వచ్చు. అదర్వైజ్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా ఈవీఎం కౌంటింగ్
3:30 మాక్సిమం అయిపోవాలి. అదే పోస్టల్ బ్యాలెట్కి వస్తే అండి ఒక రౌండ్కి ఒక టేబుల్కి 500 పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తాము. కర్నూలు పార్లమెంట్లో 14 టేబుల్స్ ఉన్నాయి. 14 టేబుల్లో ఒక్కో టేబుల్ 500 అంటే ఒక రౌండ్లో 7,000 పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయగలుగుతాము. ఒక రౌండ్ సుమారుగా 3 గంటలు పడుతుంది. సో 3 గంటలు అంటే నాకు 3 రౌండ్లు 17,200 ఉన్నాయి యాజ్ ఆన్ టుడే నాకు. అంటే 7,000, 14,000 అయిపోగా మిగిలినవన్నీ 3వ రౌండ్లో సుమారుగా 9 గంటల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మేము కంప్లీట్ చేయగలుగుతామని అనుకుంటున్నాము. 9 గంటలు అంటే పొద్దున 8 గంటలకు మొదలు పెడితే 9 గంటలు అంటే సుమారుగా సాయంత్రం 5 గంటలకి. సో 3:34కి ఈవీఎం కౌంటింగ్, 5 o'clock అంతా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చని మేము అంచనా వేసుకొని ఆ విధంగానే ట్రైనింగ్ ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ కూడా మేము చేయాల్సి వస్తుందండి. కొన్ని మ్యాండేటరీగా అయితే 5 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా 5 ర్యాండమ్లీ సెలెక్ట్ చేసుకున్న పోలింగ్ స్టేషన్స్ ని మేము కౌంట్ చేయాలి. అవి కాక కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయండి. మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నది ఏంటంటే ఎటువంటి ప్రత్యేక సందర్భాలు ఉంటాయంటే లోపల స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్ తీసుకుని వచ్చిన తర్వాత దాని రిజల్ట్ నొక్కిన తర్వాత ఏదైనా కారణం వల్ల దాని డిస్ప్లే పనిచేయకపోతే, సాంకేతిక కారణాల వల్ల దాని డిస్ప్లే పనిచేయక ఈ నంబర్లు కనపడకపోతే, ఒకసారి బ్యాటరీ మార్చి చూసినా కానీ అది పనిచేయకపోతే అటువంటి మెషిన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. రెండవ సందర్భం ఏమిటంటే మాక్ పోల్ క్లియర్ చేయలేదు అని ఏమన్నా మనకు రిపోర్ట్ చేసి ఉండొచ్చు, లేదా మనం అక్కడికక్కడ తెలుసుకోవచ్చు మాక్ పోల్ క్లియర్ చేయలేదు ఈ మెషిన్లో అని. సో అటువంటి సందర్భాల్లో ఆ కంట్రోల్ యూనిట్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో లోపల స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చిన 17C ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసి ఉంటారో దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్కి మెషిన్లో కనిపించిన టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్కి వ్యత్యాసం ఉంటే అది కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ 3 సందర్భాల్లో అది కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ 3 సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తామండి. సో ఈ మ్యాండేటరీ 5 కాకుండా ఈ 3 సందర్భాల్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ పడితే అన్ని పోలింగ్ స్టేషన్స్ కి వీవీప్యాట్ స్లిప్లు కౌంట్ చేయాల్సి వస్తుంది. వీవీప్యాట్ స్లిప్లు కౌంట్ చేసినప్పుడు ఆ కౌంటే ఫైనల్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్. వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసినప్పుడు కేవలం వీవీప్యాట్ స్లిప్స్ కౌంటే ఫైనల్. అప్పుడు కంట్రోల్ యూనిట్ ఈవీఎం మెషిన్ లోని నంబర్స్ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక సందర్భంలో మెజారిటీ చూస్తామండి. మాక్ పోల్ క్లియర్ చేయలేదనే ఒక సందర్భం ఏదైతే ఉందో టోటల్ మెజారిటీ చూసి ఈ మెషిన్ కౌంట్ చేయటం వల్ల గెలుపోవటంలో ఏమన్నా తేడా జరిగితే మాత్రమే కౌంట్ చేస్తాము, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఓట్లు ఉండే మెషిన్ పక్కన పెట్టాం మాక్ పోల్ క్లియర్ చేయలేదని, ఆ పార్టీకే ఈవీఎం కౌంటింగ్ అంతా అయిపోయింది. సో అప్పటికే సుమారుగా 20,000 మెజారిటీలో ఉన్నారనుకోండి. 1000 ఓట్లు కౌంట్ చేసినా చేయకపోయినా రిజల్ట్ ఏమీ మారదు కాబట్టి ఈ మాక్ పోల్ క్లియర్ చేయని మెషిన్ ని కౌంట్ చేయాలి. ఓన్లీ మాక్ పోల్ క్లియర్ చేయని దానికే ఇది వర్తిస్తుంది. డిస్ప్లే లేకపోయినా 17C కి వ్యత్యాసం ఉన్నా ఖచ్చితంగా కౌంట్ చేయాలి. దానికి ఎటువంటి కండిషన్స్ లేవు. మాక్ పోల్ కి మాత్రమే ఆ కండిషన్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ విధంగా ఇన్ని సినారియోస్ కి మేము కౌంట్ చేసుకుని మాకు ఆల్రెడీ ఎక్కడెక్కడ మాక్ పోల్ క్లియర్ చేయలేదు అనేది ఒక అవగాహన ఉంది. 17C కూడా మేము చాలా వరకు పోలింగ్ ఆఫీసర్లతో ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో రాయించుకున్న తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో పెట్టాము. ఎక్కడ ఈ డిఫరెన్సెస్ వస్తాయి అనే దాని మీద మేము ప్రిపేర్ అయిన తర్వాత సుమారుగా కర్నూలు పార్లమెంట్ లో పానీ పక్కన పెడితే కర్నూలు పార్లమెంట్ లో ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, వీవీప్యాట్ స్లిప్లు అన్ని కంప్లీట్ చేసుకోవడానికి 7:30కి అంతా అయిపోతుంది. సర్టిఫికేట్ ఇవ్వడానికి వీ షుడ్ బి రెడీ అని అనుకుంటున్నాము. ఐడియల్ గా అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగితే పాండ్యం ఒకటి 26 రౌండ్లు కాబట్టి దాని తర్వాత మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కూడా వారికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అరౌండ్ 8:39 అవుతుంది పాండ్యం అని అనుకుంటున్నామండి. దానికోసమే ప్రిపరేషన్ ప్లానింగ్ ఇప్పటి వరకు చేసుకోవడం జరిగింది. సో సేమ్ నంబర్ ఆఫ్ రౌండ్స్ మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ అయినా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ అయినా సేమ్ నంబర్ ఆఫ్ రౌండ్స్ అప్లికబుల్ ఉండడం జరుగుతుంది మీకు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఎన్ని వచ్చాయో మీకు ఆల్రెడీ చెప్పాను. కర్నూలు పార్లమెంట్లో అయితే ఫెసిలిటేషన్ సెంటర్లలో అంటే డ్యూటీలో ఉండే పోలింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఇతరత్ర స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ కలిపి 15,076 ఓట్లు ఉన్నాయి. 85 ఏళ్ళు దాటి ఇంటికి వెళ్ళి వేయించుకున్న ఓట్లు 456 ఉన్నాయి. పీడబ్ల్యూడి ఫిజికలీ ఛాలెంజ్డ్ కాబట్టి ఇంటికి వెళ్ళి వేయించుకున్న ఓట్లు 336 ఉన్నాయి.
ఇవి కాక ఈటీపీబీఎస్ సర్వీస్ ఓటర్స్ కి ఒక 1334 పంపించడం జరిగింది. అందులో ఈ రోజు వరకు 500 వెనక్కి వచ్చాయి. అందులో ఇంకొక 100-150 నెక్స్ట్ 2-3 days లో కూడా ఇంకా రావచ్చు. అది మేము 4వ తేదీ 8 గంటల వరకు పొద్దున ఉదయం 8 గంటల వరకు కూడా తీసుకోవచ్చు. సుమారుగా కర్నూలు పార్లమెంట్ కి 17,200 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా సెగ్మెంట్స్ లో కూడా అందరికంటే హైయెస్ట్ యాజ్ ఆఫ్ నౌ పాణ్యంకి 5,890 ఉన్నాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై కర్నూలు 4,300 ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా మీకు నోట్స్ లో ఇవ్వడం జరిగింది. అందరికంటే లీస్ట్ మంత్రాలయంలో 722. మేము ఈవీఎం కౌంటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ రిజల్ట్ ఇవ్వడం కానీ ముందు మంత్రాలయంకి అయిపోతుంది. బికాస్ రిలేటివ్లీ మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే రౌండ్స్ కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ వారికి తక్కువ కాబట్టి మంత్రాలయం విల్ బి ఫర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాన్స్టిట్యున్సీస్ అండ్ పాణ్యం విల్ బి వన్ ఆఫ్ ద లాస్ట్ కాన్స్టిట్యున్సీస్. అదే కర్నూలు పార్లమెంట్ లో అయితే ఆలూరు ఆల్సో విల్ బి వన్ ఆఫ్ ద లాస్ట్ కాన్స్టిట్యున్సీస్. తర్వాత స్టాఫ్ విషయానికి వస్తే అండి, కౌంటింగ్ సూపర్వైజర్లు ఈవీఎం కౌంటింగ్ అయితే ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ 3 ఉంటారండి టేబుల్ మీద. అదే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ఒక కౌంటింగ్ సూపర్వైజరు, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ 4 ఉంటారు టేబుల్ దగ్గర. సో ఈ 3 కావచ్చు 4 కావచ్చు అందరూ కూడా పూర్తి రిక్వైర్మెంట్ మనం తీసుకోవడం జరిగింది. సుమారుగా 1100 మంది, అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు 2 కౌంటింగ్ కి సుమారుగా రిజర్వ్తో సహా 1100 మందిని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి. వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 75% గెస్టెడ్ ఆఫీసర్స్ అండి. ఇంతకుముందు సెక్టర్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు, హెడ్ మాస్టర్లు, టీచర్లు, అంటే టీచర్లలో కూడా హెడ్ మాస్టర్, గెస్టెడ్ ఆఫీసర్ అయిన హెడ్ మాస్టర్లు, ఇంజనీరింగ్ శాఖల్లో ఏఈలు, డిఈలు లాంటి వాళ్ళని, కలెక్టరేట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు, సూపర్వెంట్లు లాంటి వాళ్ళని మనము కౌంటింగ్ కోసం తీసుకోవడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ మీ అందరికీ తెలిసినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ మనం తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ స్టాఫ్ అందరినీ మనం ఐడెంటిఫై చేసుకోవటము, వాళ్ళందరికీ ఒక దఫా ట్రైనింగ్ ఇవ్వటము జరిగింది. 2వ దఫా ట్రైనింగ్ రేపు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వరకు వాళ్ళని ర్యాండమైజేషన్ చేసి ఎవరు కౌంటింగ్ సూపర్వైజరు, ఎవరు కౌంటింగ్ అసిస్టెంట్ అనే నిర్ధారణ చేయడం జరిగిందండి. బ్యాగ్ బయట పెట్టారు. ఎవరు కౌంటింగ్ సూపర్వైజరు, ఎవరు కౌంటింగ్ అసిస్టెంట్ అనే విషయము నిర్ధారణ చేశాము. ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీ అలొకేట్ చేయబడింది అన్నది మాత్రము అబ్జర్వర్లు వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్తో 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో మనకు ఓన్లీ కౌంటింగ్ సూపర్వైజర్ ఎవరు, కౌంటింగ్ అసిస్టెంట్ ఎవరు అనేది తెలుసు తప్ప వారు ఏ కాన్స్టిట్యున్సీలో కౌంట్ చేయబోతున్నారు అనేది 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ అబ్జర్వర్ గారు ఇచ్చిన పర్మిషన్ బట్టి మనకు తెలుస్తుంది. 4వ తేదీన పొద్దున 5:30కి వారు ఏ టేబుల్కి అలొకేట్ చేయబడుతున్నారు అనేది తెలుస్తుంది. సో వాళ్ళు ఆ 14 టేబుల్స్లో ఏ టేబుల్కి వెళ్తారనే విషయం మాత్రం ఆ రోజు పొద్దున మాత్రమే మనకి తెలుస్తుంది. మనకి అబ్జర్వర్లు ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు పోలింగ్ అప్పుడు ఉన్న అబ్జర్వర్లు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతారు. కేవలం పాణ్యంకి మాత్రమే ఒక అబ్జర్వర్ మారారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ నంద్యాలలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఇక్కడ వేరే జిల్లాలో ఉండకూడదు కాబట్టి ఒక కొత్త అబ్జర్వర్ని మనకి పాణ్యం కోసం పోస్ట్ చేశారు. అదర్వైజ్ ఇంతకుముందు ఉన్న 2 అబ్జర్వర్లే మనకి కంటిన్యూ అవుతారు. మీకు మొదట్లో చెప్పినట్టు ఈ వారం రోజుల్లో మేము అడిగిన ఎక్స్ట్రా టేబుల్స్ 14 పోస్టల్ బ్యాలెట్ పీసీ టేబుల్స్ ఉంటే దానికి 14 మంది అడిషనల్ ఏఆర్ఓస్ని అడిగాం. ఆ అప్రూవల్ వచ్చింది. అదేవిధంగా కర్నూలు పాణ్యంకి అడిషనల్ రూమ్స్ అడిగాం. 4 టేబుల్స్ 6 టేబుల్స్తో ఆ రూమ్ పర్మిషను, ఎక్స్ట్రా టేబుల్ పర్మిషను, ఆ టేబుల్కి ఉండాల్సిన అడిషనల్ ఏఆర్ఓ పర్మిషన్ 3 కూడా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగింది. సో ఈ రోజున మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగింది. సో ఈ రోజున మనకి అన్ని టేబుల్స్ కి పర్మిషన్స్ ఉండటము, దానికి ఏఆర్ఓని కూడా అపాయింట్ చేయడం అనే విషయము జరిగిపోయింది. సో ట్రైనింగ్ కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనం అరేంజ్మెంట్స్ కి వస్తే రాయలసీమ యూనివర్సిటీలో చేయాల్సిన ప్రతి అరేంజ్మెంట్, అది కౌంటింగ్ హాల్లో కావచ్చు, కౌంటింగ్ సెంటర్లో కావచ్చు, చేయాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అది కౌంటింగ్ హాల్లో టేబుల్స్ వేసుకోవడం, చైర్స్ వేసుకోవడం, ప్రతి టేబుల్ మీద పెట్టాల్సిన స్టేషనరీ, అది లాస్ట్ పెన్, పేపర్, పెన్సిల్తో సహా టేబుల్ మీద పెట్టేయటము, వీవీప్యాట్ బూత్ పెట్టుకోవడము, అక్కడ సీసీ కెమెరాలు
ఇవ్వడము, సిస్టమ్స్ పెట్టుకోవడము, వాటన్నిటిని టెస్ట్ చేయడం అనే కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయినాయి. అదే సెంటర్ బయట చేయాల్సిన బ్యారికేడింగ్ ప్లాన్లు, ఫుడ్ కౌంటర్స్, వాష్రూమ్స్ కావచ్చు, లేదా అటెండెన్స్ తీసుకోవడానికి వేయాల్సిన టెంట్లు కావచ్చు, ఏజెంట్ ఐడెంటిఫికేషన్కి వేయాల్సిన టెంట్స్ కావచ్చు, మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కావచ్చు. సో బయట చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మీ ద్వారా నేను ఏజెంట్లకు కానీ మా స్టాఫ్ అందరికీ కానీ చెప్పేది ఏమిటంటే, మొబైల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. సో ఖచ్చితంగా ఆ ప్రెమిసెస్కి మీరు తెలుసో తెలియకో మొబైల్ ఫోన్ తెచ్చినా అది మొబైల్ డిపాజిట్ కౌంటర్లో మేము బయటనే హాల్కి వచ్చే 200 మీటర్స్ పెరిమీటర్ లోపలే మొబైల్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఐడెంటిటీ కార్డు లేకుండా ఎవరు లోపలికి రావడానికి లేదు, అది స్టాఫ్ అయినా కానీ కౌంటింగ్ ఏజెంట్ అయినా కానీ. అందుకే మేము క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అందరికీ కూడా రేపు 31వ తేదీ మాక్సిమం 1వ తేదీ లోపల మాకు ఎవరు ఏజెంట్లు అనే విషయం చెప్తే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు మేము జనరేట్ చేసి ఇచ్చేస్తాం. ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండాలి. అండ్ ఐడెంటిటీ కార్డు పెట్టుకున్న వారిని మాత్రమే ప్రెమిసెస్లోకి రానివ్వడం జరుగుతుంది. సో అది మాత్రం చాలా స్ట్రిక్ట్గా అప్లికబుల్ కాబట్టి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, ముందుగా ఐడి కార్డులు అనేది త్వరగా తీసుకొని వాటిని పర్సనలీ క్యారీ చేసుకొని మరీ కౌంటింగ్ హాల్కి తీసుకున్నామని మేము చెప్పడం జరుగుతుంది. ఐడి కార్డు లేకపోయినా మొబైల్ ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని అకార్డింగ్లీ తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. సేమ్ థింగ్ ఇస్ అప్లికబుల్ ఫర్ మీడియా ఆల్సో అండి. యాజ్ పర్ వాట్ ఎవర్ ఇస్ ది గైడ్ లైన్ ఆఫ్ ది CEO, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇస్తాం. సేమ్ థింగ్ ఇస్ అలౌడ్ టు దెమ్ ఆల్సో. ఇక్కడ ఈ ప్రెమిసెస్లో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరికైనా ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ వీ విల్ ఓన్లీ టేక్ కేర్. సో దానికోసం ఎవరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. అందరికీ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ అవన్నీ మేమే చూసుకుంటాము. తర్వాత ఒక సెపరేట్ మీడియా సెంటర్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తాం. పోయిన ఎలక్షన్లో వాడిన రూమ్నే అక్కడ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని ప్రతి రౌండ్కి డీటెయిల్స్ తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చే విధంగా లేదా వెంటనే వాట్సాప్ చేసే విధంగా కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని మేము ట్రైన్ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత కౌంటింగ్ ఏజెంట్ మీ ద్వారా అందరికీ చెప్పేది ఏమిటంటే, ఖచ్చితంగా ఎవరు ఉన్నా లేకపోయినా 8 గంటలకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెల్ విత్ ఇన్ టైం ఏజెంట్లు ఖచ్చితంగా వస్తే వారు మొదటి నుంచి కూడా కౌంటింగ్ని చూసిన వాళ్ళు అవుతారు, ఎటువంటి ఇబ్బందులు పడని వాళ్ళు అవుతారు. 6:30కి 4వ తేదీ 6:30కి అన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తాం. 6:30కే చేయాలని రూల్ చెప్తోంది కాబట్టి 6:30కి ఓపెన్ చేస్తాము. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన అరగంట వెయిట్ చేయాలి. అరగంట అంటే 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఇంకెక్కడో చదివాను, పోస్టల్ బ్యాలెట్ అంతా అయ్యేంత వరకు ఈవీఎం స్టార్ట్ అవ్వదని. అలాంటిది ఏమీ లేదండి. ½ అన్ అవర్ మాత్రమే వెయిట్ చేయాలి. 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్ టంచన్గా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతూ కంటిన్యూ అవుతూ ఉండగా 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8:30 నుంచి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ప్యారల్గా జరుగుతూ ఉంటాయి. ఏ రూమ్స్లో జరగాల్సినవి, ఏ టేబుల్స్లో జరగాల్సినవి జరుగుతుంటాయి. మోస్ట్ లైక్లీ పోస్టల్ బ్యాలెట్ కంటే ఈవీఎం తొందరగా అవ్వచ్చు, ఎక్సెప్టింగ్ 1 or 2 ప్లేసెస్ వేర్ పోస్టల్ బ్యాలెట్ ఇస్ వెరీ లెస్, చాలా తక్కువ ఉంటే తప్ప. అదర్వైజ్ రెండు కూడా 4, 4:30, 5 వరకు రెండు జరిగి కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నామండి. సో ఈ టైమింగ్స్ మారవు. సో మేము వస్తున్నాం వెయిట్ చేయండి అని స్టాఫ్ అనడానికి లేదు, ఏజెంట్లు అనడానికి లేదు. సో ఈ టైమింగ్ అండ్ లీగలీ కౌంటింగ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎటువంటి సందర్భంలోనూ కూడా కౌంటింగ్ అనేది ఆగదు. లంచ్ బ్రేక్ అలాంటి బ్రేక్స్ కూడా స్టాఫ్కి కానీ ఎవరికి ఉండవు. కౌంటింగ్ జరుగుతుండగానే దే షుడ్ మేనేజ్ లంచ్. అంటే ఒకరు తింటుంటే ఒకరు పని చేయడము లాంటివి ఏ విధంగా మేనేజ్ చేసుకోవాల్సింది తప్ప, అదర్వైజ్ కౌంటింగ్ ఇస్ అ కంటిన్యూస్ నో బ్రేక్ ప్రాసెస్. సో అది లీగలీ అండి. అన్లెస్ ఎలక్షన్ కమిషన్ స్పెసిఫిక్గా స్టాప్ చేయండి అని కారణం చెప్తే తప్ప కౌంటింగ్ అయితే ఆగటానికి వీలు లేదు. సో ఏజెంట్స్ కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. సో స్టాఫ్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, అందరూ కావచ్చు, లంచ్ అవన్నీ అకార్డింగ్లీ హ్యాండిల్ చేసుకోండి. అండ్ బికాస్ ఏజెంట్ అన్లైక్ పోలింగ్, ఇక్కడ రిలీఫ్ ఏజెంట్స్ అంటూ ఎవరు ఉండరు. తను బయటకు వెళ్తే ఇంకొకరు నా ప్లేస్లో కూర్చుంటారు అనేది ఉండరు కాబట్టి సో ప్లీజ్ ప్రిపేర్ అకార్డింగ్లీ అండ్ కమ్. మీరు సైకలాజికలీ, ఫిజికలీ ఆ విధంగా ప్రిపేర్ అయ్యి రావాల్సి వస్తుంది.
ఇక్కడ రిలీఫ్ ఏజెంట్ సిస్టమ్ అనేది కౌంటింగ్ లో ఉండదు కాబట్టి నేను పదే పదే చెప్పాల్సి వస్తుందండి. తర్వాత కౌంటింగ్ హాల్ లోపల కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్తో పాటు అబ్జర్వర్ ఉంటారు, ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ఉంటారు. వాళ్ళు కాకుండా మేము పెట్టుకునే టాబులేషన్ స్టాఫ్, మెషిన్లు తెచ్చివ్వడానికి ఉండే స్టాఫ్తో పాటు క్యాండిడేట్ కానీ వారి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ లోపల ఉండొచ్చు. ఏదో ఒకళ్ళే ఉండాలి. ఇద్దరు ఉంటామంటే కష్టం, బికాజ్ ప్రతి క్యాండిడేట్ ఇద్దరు ఉంటే స్పేస్ సరిపోదు. సో క్యాండిడేట్ కానీ వారి ఏజెంట్ కానీ ఎవరో ఒకళ్ళు లోపల ఉండవచ్చు. మిగిలిన ఏజెంట్లు అందరూ బ్యారికేడ్ అవతల ఉంటారు. బట్ క్యాండిడేట్ ఆర్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కౌంటింగ్ హాల్ లోపల ఉండొచ్చు వితౌట్ డిస్రప్టింగ్ ది కౌంటింగ్ ప్రాసెస్. లోపల ఉండమని చెప్తే చూడమని తప్ప ఇంటర్ఫియర్ అవ్వమని ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయమని అయితే కాదు. సో అది అలాంటి సందర్భాల్లో ఎవరైనా జరిగితే వీ విల్ బి ఫోర్స్ టు ఆస్క్ దెమ్ టు లీవ్ ది రూమ్. సో ఆ ప్రివిలేజ్ ఏదైతే క్యాండిడేట్స్కి ఏజెంట్స్కి పెట్టారో దట్ షుడ్ బి యూస్డ్ విత్ లా అండ్ ఆర్డర్ ఇన్ మైండ్. తర్వాత క్వాలిఫికేషన్ వరకు వస్తే అంటే కౌంటింగ్ ఏజెంట్స్ కంటూ స్పెసిఫిక్గా ఏం క్వాలిఫికేషన్ ఉండదు. ఏ క్వాలిఫికేషన్ అయితే పోలింగ్ ఏజెంట్ ఉంటుందో అదే క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండే వాళ్ళు ఉండాలి. అంటే కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎవరున్నా కర్నూలు పార్లమెంట్ కౌంటింగ్ జరుగుతున్న ఎక్కడైనా కూర్చోవచ్చు. అదేవిధంగా అసెంబ్లీ కూడా